ఫ్రెండ్స్, 6 గ్యారంటీ పథకాలకు లబ్ధిదారుల వివరాలను గ్రామ సభల ద్వారా తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. ఒక వ్యక్తికి ఒక చోటే రేషన్ కార్డు ఉండేలా రైతు భరోసా అమలులో పొరపాట్లు తావివ్వద్దని, 26 తర్వాత జిల్లాల పర్యటనలు, ఆకస్మిక తనిఖీలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు కీలక విషయాలనైతే వెల్లడించారు. అందులో భాగంగా అన్ని పథకాల లబ్ధిదారుల వివరాలను గ్రామ సభల్లో వెల్లడించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా ఇదే తరహాలో వార్డు, డివిజన్ సభలు నిర్వహించాలని ఆదేశించారు. ఆయా పథకాల కోసం అర్హుల ఎంపిక, సేకరించిన వివరాలు, రూపొందించిన జాబితాలను ఆ సభలోనే ప్రకటించాలని స్పష్టం చేశారు. ఈ నెల 15వ తేదీలోగా ఈ పథకాల అమలుకు కావలసిన సన్నాహక ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకైతే సూచించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు సారథ్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, నోడల్ అధికారులు సమావేశాలు జరగాలని నిర్దేశించారు. 24వ తేదీలోగా గ్రామ సభలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఒక వ్యక్తికి ఒకే చోట రేషన్ కార్డు ఉండాలని, వేరువేరు ప్రాంతాల్లో ఉండే విధానానికి స్వస్తి పలకాలని చెప్పారు. వ్యవసాయ యోగ్యమైన భూమినన్నిటికీ రైతు భరోసా పథకం వర్తిస్తుందని, వ్యవసాయానికి అనర్హమైన భూముల జాబితా వెల్లడించడానికి ముందు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ధృవీకరించుకోవాలని ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారైతే కలెక్టర్లను ఆదేశించారండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు కె కేశవరావు, సబ్బీర్ అలీ, సలహాదారులు, వివిధ రకాల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా ఈ నెల అనగా జనవరి 26 తర్వాత తాను జిల్లాలో పర్యటించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారండి. ఆకస్మిక తనిఖీలు చేస్తానని, ప్రభుత్వ వ్యవస్థలో ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు తప్పవని ఆయనైతే హెచ్చరించారు. ఇక రైతు భరోసా అమలులో పొరపాట్లకు తావివ్వద్దంటూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నందున ఈ నెల 26న జరిగే గణతంత్ర వేడుకలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. అదే రోజున 4 అత్యంత ప్రతిష్టాత్మక పథకాల అమలుకు ప్రజాప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. రైతు భరోసాను ఎకరాకు 12,000కు పెంచడంతో పాటు భూమి లేని నిరుపేద కూలీలకు, కుటుంబాలకు 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తామని, గతంలో రైతు బంధు పేరిట భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం అయిందని, గత ప్రభుత్వం వ్యవసాయ యోగ్యం కాని భూములకు పంట పెట్టుబడి సాయం అందించిందని, ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా అర్హులైన రైతులందరికీ రైతు భరోసా చెల్లిస్తామని, అదే సమయంలో అనర్హులు ఒక్కరు కూడా లబ్ధి పొందకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని, ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికో నోడల్ ఆఫీసును నియమించాలని, వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా చెల్లించాలి, వ్యవసాయానికి అక్కరకు రాని భూములను గుర్తించి వాటిని మాత్రమే ఈ పథకం నుంచి మినహాయించాలి, రియల్ భూములు, లేఅవుట్లు, భూముల నాలాలు, కన్వర్షన్ అయిన భూములు, మైనింగ్ భూములు, గోదాములు, ఫంక్షన్ హాళ్లు నిర్మించిన భూములు, వివిధ ప్రాజెక్టులకు, అభివృద్ది పనులకు ప్రభుత్వం సేకరించిన భూములు ఈ అనర్హత జాబితాలకు వస్తాయని, సంబంధిత విభాగాల్లో రికార్డులు ఉన్న వివరాల ఆధారంగా ఈ జాబితాను తయారు చేయాలని, ఎలాంటి అపోహలకు తావు ఇవ్వవద్దని, పంట వేసినా వేయకున్నా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా అందుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఈ మేరకు రైతులకు గుడ్ న్యూస్ చెప్తుండగా, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి నిబంధనల ప్రకారమే వెళ్తామంటూ కూడా ఆయన చెప్తున్నారండి. ఏంటంటే ఏళ్లకేళ్లుగా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుతో పాటు గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తాం, గతంలో ఉన్న అర్హత నిబంధనల ప్రకారమే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు జారీ చేస్తాం,
ఒక వ్యక్తికి ఒక చోట రేషన్ కార్డు ఉండాలని, వేరు వేరు ప్రాంతాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రాబోయే రోజుల్లో వన్ రేషన్ వన్ స్టేట్ విధానాన్ని తీసుకురాబోతున్నామని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డుదారుల జాబితాలను కూడా గ్రామ సభల్లో ప్రదర్శించాలని, గూడు లేని నిరుపేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా గుర్తించిన 18.32 లక్షల మంది వివరాలను జిల్లాలకు పంపించామని, అందులో అత్యంత నిరుపేదలుగా గుర్తించిన వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, తొలి విడత నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేశాం. ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారి జాబితాలను వెంటనే సిద్ధం చేయాలి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల ఆమోదంతో ఈ అర్హుల జాబితాను గ్రామ సభల్లో ప్రదర్శించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే ఈ మేరకు జిల్లా కలెక్టర్లను ఆదేశించిన నేపథ్యంలో మనకు జనవరి 26 నుంచి రైతులకు రైతు భరోసా, నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, అలాగే వివిధ ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయబోతున్నట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది.